ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ బొక్కలో పోయాడు. థ్యాంక్స్ టు కవిత. నిజంగా కవిత దేశానికి ఎంత రుణపడి ఉందంటే, అంటే దేశం రుణపడి ఉంది కవితకి. ఎందుకంటే ఈ దేశద్రోహి అయిన ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ని లోపల వేయాలని బీజేపీ వాడు చేస్తున్న అకృత్యాలు, వాడు సర్వనాశనం చేస్తున్నాడు, పంజాబ్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఆ బార్డర్ స్టేట్ అది, ఖలిస్తానీలకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని బాగా రాడికల్స్గా తయారు చేస్తూ దేశానికి ఎంతో నష్టం చేస్తూ ఉంటే కవిత లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చింది. నిజంగా చెప్తున్నా, ఈ దేశం కవితకి థ్యాంక్స్ చెప్పాలి. మన కవితకి మొన్నటిదాకా మనం తిట్టుకున్నాం కదా, నాకు ఇప్పుడు చూస్తూ ఉంటే కవిత ఎంత మంచి పని చేసిందని చెప్పని అనిపిస్తూ ఉంది నాకు. నిజంగా రియల్లీ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్. కవిత, హ్యాట్స్ ఆఫ్. అమ్మ తల్లి, నువ్వు ఇంత మంచి పని నువ్వు చేసావని చెప్పని నేను అనుకోలేదు. యాక్చువల్గా ఇది చాలా మంచి పని జరిగింది. భలే ఇరికిచ్చావు కేజ్రీవాల్ని, ఒప్పేసుకో. కేజ్రీవాల్ గారిని కూడా లోపల వేసేసే, నువ్వు లోపల ఉన్నా పర్లేదు, దేశానికి నువ్వు ఒక మార్టర్లాగా తయారవుతావు. నిన్నందరూ రేపు స్మరిస్తూ బతుకుతారు. ఎందుకంటే నీ వల్లే ఈ కేజ్రీవాల్ అంట దరిద్రుడు, ఈ దేశ ద్రోహి రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. ఇప్పుడు ఆ హైకోర్టు కూడా వీళ్ళేంటి, మాకు మనీ ట్రయల్ చూపించు, మనీ దొరికిందా, క్యాష్ దొరకలేదంటే, క్యాష్ ఖర్చు పెట్టిన తర్వాత ఎట్లా దొరుకుద్ది? నువ్వు తీసుకున్నావు డబ్బులు, గోవా ఎలక్షన్స్లో ఖర్చు పెట్టేశావు, మనీ దొరకాల్సిన అవసరం లేదు, మాకు వీ హ్యావ్ ఎనఫ్ ఎవిడెన్స్ అని చెప్పని హైకోర్టు చెప్తుంది. వీ హ్యావ్ ఎనఫ్ ఎవిడెన్స్ దట్ మనీ హ్యాస్ బీన్ ట్రాన్సాక్టెడ్, దేర్ఫోర్ వీ కెనాట్ గ్రాంట్ యూ బెయిల్ అని చెప్పని అనేసిందంట. అంటే ఇంకా లాంగ్ టర్మ్లో కేజ్రీవాల్ జైలుకి పోతాడు. సో కవితమ్మకి మనం అందరము థ్యాంక్స్ చెప్పుకుందాం. బీఆర్ఎస్ పార్టీని ఖతం చేద్దాం ఈ రాష్ట్రంలో నుంచి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నిజాం పరిపాలన తెస్తానని నిజాం పరిపాలన తెచ్చాడు. సెక్రటేరియట్ ఒక నిజాం కట్టడంలాగా కట్టాడు. ఆ గోపురాలతోటి మన హిందూ కట్టడాల్లాగా కట్టలేదు. హిందువుల్ని బొందగాళ్ళు అన్నాడు. బర్రెలెక్కని వెళ్ళి కూడా అటాక్ చేశారు. తర్వాత 1,00,000 కోట్లు అనవసరమైన కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి ఇష్టం వచ్చినట్టు కట్టి, వద్దని చెప్తున్నా కూడా ఎక్స్పర్ట్స్ కట్టి డబ్బులన్నీ నష్టం చేశారు. జీ తిరుపతిలోని ఎత్తేసి మన సిటీ వాళ్ళకి నీళ్లు లేకుండా చేస్తానని చెప్పని ప్రచారం చేశారు. గండిపేట హుసేన్ ఇది మన ఉస్మాన్ సాగర్ వీటిలన్నీ అవసరం లేదని చెప్పని ఆ భూములన్నీ లాగేసుకోవాలని ప్రయత్నం చేశారు ఇప్పుడు. సో ఇన్ని చేస్తూ ఉన్న మన బైన్సాలో హిందువుల మీద అటాక్ చేస్తే హిందువుల్ని అరెస్ట్ చేసి ముస్లిమ్స్ని మనం వదిలిపెట్టేశారు. ఆ విషయాన్ని బయటికి తీసుకొస్తానని చెప్పిన ఒక యూట్యూబర్ వెళ్ళి వీడియో తీస్తూ ఉంటే ఆయన జైల్లో పెట్టించాడు. ఇవన్నీ హిందువులకి ఆగ్రహం కలిగించిన విషయాలు. కాబట్టి ఇంకా కేసీఆర్ని బీజేపీ వాళ్ళు నమ్మరు, హిందువులు నమ్మే పరిస్థితిలో లేదు. ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్కి వెళ్ళిపోయినాయి. తెలంగాణలో మైనార్టీ ఓట్లన్నీ కాంగ్రెస్కి వెళ్ళిపోయినాయి. ఇంకా బీఆర్ఎస్కి ఎవడేస్తాడు ఓటు? మైనార్టీ లేరు. ఇప్పుడు హిందూ పార్టీగా డిక్లేర్ చేసుకుంటారా వాళ్ళు? ముస్లిమ్స్ వాళ్ళని దూతం మొదలెడితే బీజేపీ వీళ్ళని ఎక్స్పోజ్ చేసుకుంటూ వాళ్ళ హిందువుల ఓట్లన్నీ వీళ్ళు లాగేసుకుంటున్నారు. కాబట్టి 2 సెక్యులర్ పార్టీలు, ఒక హిందూ పార్టీ బీజేపీ ఉండగా 2 సెక్యులర్ పార్టీలు మనుగడ సాగించలేవు. కాబట్టి ఓన్లీ కాంగ్రెస్ మిగిలిపోతుంది తెలంగాణలో, అదర్ సైడ్ బీజేపీ మిగులుతుంది. సో ఈసారి 14 సీట్లు దాకా వచ్చే అవకాశం ఉంది హిందువులందరూ యునైట్ అయితే. ఈ కమ్యూనిస్టులు కూడా, కమ్యూనిజం కూడా అదొక రిలీజన్. ఓకే, మన దేశంలో రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు మన హిందూయిజంని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తూ, హిస్టరీని తారుమారు చేస్తూ, మన హిందూయిజంలో ఏవో లోపాలు ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి వీళ్ళు ఈ కమ్యూనిజం అనే ఇంకో రిలీజన్ని ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టిన ఎక్కువగా ఎఫెక్ట్ ఉన్న ప్రాంతాలు నల్గొండ, ఖమ్మం. ఈ కమ్యూనిస్టులు తర్వాత వరల్డ్ వార్ II జరిగే టైంలో ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఒకటైపోయినాయి. అంటే బ్రిటిష్ వాళ్ళు తర్వాత బ్రిటిష్కి రిప్రజెంటేషనే కాంగ్రెస్, కాబట్టి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఒకటైపోయారు తర్వాత. కాబట్టి ఈ ప్రాంతాల్లో వరంగల్లో కూడా సాయుధ పోరాటం జరిగింది. కానీ వరంగల్లో చైతన్యం వచ్చిందని చెప్తున్నారు.
ఇప్పుడు పోల్స్ చూస్తూ ఉంటే సైదిరెడ్డి నల్గొండలో కూడా మెజార్టీ కనపడుతుంది, 80% 68% చూపిస్తూ ఉన్నారు. అంటే మామూలుగా కాకపోతే అది అన్ని ప్రాంతాల వాళ్ళు చేస్తారు కాబట్టి జనరల్ మూడు కనపడతా ఉంది. సైదిరెడ్డి అయినా కానీ ఎవడైనా కానీ అందరూ ఓట్లు వేస్తున్నారు కాబట్టి జనరల్ మూడు తెలంగాణలో విపరీతమైన సాఫ్రన్ సర్జ్ కనపడతా ఉంది, మోడీ వేవ్ కనపడతా ఉంది. కాబట్టి ఈ పార్టీలకి ఓటు వేయకండి, ప్రతి ఒక్క హిందూ బయటికి వచ్చి ఓటు వేయండి. జై హింద్.